హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్‌ని మొబైల్‌లో ఎలా చేయాలో తెలుసుకుందాం. అలాగే యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ చేయటం వల్ల సబ్‌స్క్రైబర్స్ పెరుగుతారా? యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ చేయటం వల్ల వాచ్ అవర్ పెరుగుతుందా? ఇలాంటి విషయాలు కూడా ఈ వీడియోలోనే తెలుసుకుందాం. ఒకవేళ యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ చేస్తే వాచ్ అవర్ ఎలా పెరుగుతుంది? సబ్‌స్క్రైబర్స్ అనేవాళ్ళు ఎలా పెరుగుతారు? దీంతో పాటుగానే లైవ్ స్ట్రీమింగ్ చేసే సమయంలో బ్యాడ్ కామెంట్స్ వస్తే ఏం చేయాలి? అలాగే లైవ్ స్ట్రీమింగ్‌ని షెడ్యూల్ ఎలా చేయాలి? ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ చేయాలి అంటే ఇందులో కొన్ని టిప్స్ ఉంటాయి. ఆ టిప్స్ ఫాలో అయ్యారంటే యూట్యూబ్ వీడియోకి వాచ్ అవర్ అనేది బాగా వస్తుంది. ఆ టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా ఈ వీడియోలోనే తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా వీడియో‌లోకి వెళ్ళిపోదాం. ఇ ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం అంటే లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు మొబైల్‌లో యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ చెయ్యాలి అంటే కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటో ముందుగా తెలుసుకుందాం. దీనికోసమని యూట్యూబ్ పేజ్‌ని ఓపెన్ చేయండి. ఇలా యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా లైవ్ అనగానే పైన హోమ్ పేజ్‌లో ఇక్కడ లైవ్ కనిపిస్తుంది కదండీ! ఇది లైవ్ కాదండి. మన ఛానల్‌లో వచ్చే లైవ్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. కానీ మనం లైవ్ చేయాలి అంటే ఇక్కడ బాటమ్‌లో కనిపిస్తున్నాయి కదండీ ఆప్షన్స్ అన్నీ కూడా. హోమ్, షార్ట్స్ ప్లస్ సింబల్ ఉంది కదా! అక్కడ ప్రెస్ చేయాలి. తర్వాతది సబ్స్క్రిప్షన్స్, తర్వాతది మన ఛానల్. ఇక్కడ ముందుగా లైవ్ చేయాలి అంటే మన యూట్యూబ్ ఛానల్ ఏ ప్రొఫైల్ అయితే ఉంటుందో ఆ ప్రొఫైల్‌ని సెలెక్ట్ చేసుకోండి. కొంతమందికి 2, 3 ప్రొఫైల్స్ కూడా ఉంటాయి. కాబట్టి మన యూట్యూబ్ ఛానల్ ఏ ప్రొఫైల్‌లో ఉంటుందో ఆ ప్రొఫైల్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా ప్రొఫైల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రెగ్యులర్‌గా మనం వీడియోస్ అప్‌లోడ్ చేస్తాం కదండీ! అలానే ఉంటుంది ప్రాసెస్ అంతా కూడా. ఇక్కడ కనిపిస్తున్నట్టుగా ప్లస్ సింబల్‌ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఆప్షన్స్ చూసారా? వీడియో, షార్ట్, లైవ్, పోస్ట్ అని ఉంటుంది. ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. చూడండి ఒక్కసారి. ఇప్పుడు మనది షార్ట్స్ మీద ఉంది కాబట్టి షార్ట్స్‌దొచ్చింది. అదే మనం లైవ్ మీద క్లిక్ చేద్దాం. లైవ్ మీద క్లిక్ చేసినట్టయితే చూసారు కదండీ! యూట్యూబ్ హోమ్ పేజ్‌లో ఓపెన్ చేసిన తర్వాత లైవ్ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. టు క్రియేట్ మోర్ షార్ట్స్ టు రీచ్ 50 సబ్స్క్రైబర్స్ అండ్ అన్లాక్ దిస్ లైవ్ స్ట్రీమింగ్. అంటే ముందుగా బేసిక్ రిక్వైర్మెంట్ మనం లైవ్ చేయాలి అంటే కావాల్సింది 50 సబ్స్క్రైబర్స్. దానికోసమని లాంగ్ వీడియోస్ అయినా కానీ షార్ట్స్ అయినా పోస్ట్ చేయండి. ఇలా షార్ట్స్ కానీ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడం వల్ల సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు వస్తారు. అలా 50 సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన తర్వాత మనకి ఈ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ క్రియేట్ షార్ట్స్ క్రియేట్ చేయడం వల్ల సబ్స్క్రైబర్స్ త్వరగా వస్తారు కాబట్టి క్రియేట్ ఏ షార్ట్ అని ఉంది ఇక్కడ. ఇలా షార్ట్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన తర్వాత మన మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ చేసుకోవాలి. అలా మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ తర్వాత ఆఫ్టర్ 24 అవర్స్ ఈ లైవ్ అనేది యాక్టివేట్ అవుతుంది. అలా యాక్టివేట్ అయిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. ఇది హోమ్ పేజ్ అండి. యూట్యూబ్ హోమ్ పేజ్ ఇది. ఇలా ఉంటుంది. ఇక్కడ మళ్ళీ హోమ్, షార్ట్స్ ప్లస్ సింబల్ ఉంది కదా! మన వీడియోస్ అప్‌లోడ్ చేసేది. దాన్ని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే మళ్ళీ వీడియో, షార్ట్, లైవ్, పోస్ట్ అని వస్తుంది. మనకి ఒక్కసారి లైవ్ యాక్టివేట్ అయిన తర్వాత ఇలా ఉంటుందండి. ఇది నా సెకండ్ ఛానల్. దీనిలోనే మీకు లైవ్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. నా ఛానల్ పేరు శ్రీలత అన్నం చిన్ని. ఇది నా సెకండ్ ఛానల్. దీనిలో ఎలా లైవ్ చేయాలో చూపిస్తానండి. ఛానల్‌లో లైవ్ చేయడం కోసం యూట్యూబ్‌ని ఇలా ఓపెన్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ ప్రెస్ చేయండి. చేసిన తర్వాత వీడియో, షార్ట్, లైవ్ అని వస్తుంది. డైరెక్ట్‌గా మనం లైవ్ చేస్తాం కాబట్టి లైవ్ ఎనేబుల్ అయ్యింది. ఇక్కడ నేను నా సెకండ్ ఛానల్ అండి ఇది. శ్రీలత అన్నం చిన్ని అని ఉంటుంది. ఇందులో లైవ్ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ బటన్ కనిపిస్తుంది కదా! ఇది ప్రెస్ చేయాలి. ఇది చేసే ముందు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. ఇక్కడ చూసారు కదా! ఇదొచ్చేసేసి ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరా ఫ్లిప్ చేసుకోవడం కోసం. ఇప్పుడు ఆల్రెడీ ఫ్రంట్ కెమెరాలో చూపిస్తుంది. ఇది ప్రెస్ చేసామంటే బ్యాక్ కెమెరా చూపిస్తుంది. ఇలా ఫ్లిప్ చేయడం వల్ల కెమెరా ఫ్రంట్, బ్యాక్ చేంజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మ్యూట్ సింబల్ అండి ఇది. మనం బ్యాక్‌గ్రౌండ్‌లో ఏదైనా నాయిస్ ఉన్నట్టయితే మనం దీన్ని ప్రెస్ చేస్తే ఇలా ప్రెస్ చేస్తే మ్యూట్ అవుతుంది. మన వాయిస్ కూడా అవతల వాళ్ళకి వినిపించదు.
ఇది నెక్స్ట్ వచ్చేసి ఓరియంటేషన్. అంటే మన మొబైల్ అనేది చూసారా హారిజాంటల్ ఓరియంటేషన్, వర్టికల్ ఓరియంటేషన్ ఇలా 2 ఉంటాయండి. వెర్టికల్ ఓరియంటేషన్‌లో చేసినట్టయితే మీరు ఇది షార్ట్ ఫీడ్‌లోకి వెళ్తుంది. రీచ్ కూడా బావుంటుంది. ఆడియన్స్ అనేవాళ్ళు ఎక్కువ మంది చూస్తారు. కాబట్టి మీరు ఇలా వెర్టికల్ ఓరియంటేషన్‌లో చేయండి. అదే మీరు హారిజాంటల్‌లో చేసినట్టయితే లాంగ్ ఫార్మ్ వీడియోలాగా వెళ్తుంది. కొంచెం రీచ్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా వెర్టికల్‌లోనే చేయండి. ఇవి ఆప్షన్స్ అండి. ఇది డిఫాల్ట్‌గా అంతే ఉంటాయండి. ఇప్పుడిక్కడ నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇలా నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఉంటుందండి. సెలెక్ట్ ఆడియన్స్. వీడియో ఈజ్ సెట్ టు నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని ఉంటుంది. ఆల్రెడీ మనం డిఫాల్ట్‌గా నో అని సెలెక్ట్ చేసి ఉంటాం. దీన్ని ఇంతే ఉంచండి. ఎందుకంటే యెస్ అని క్లిక్ చేసినట్టయితే అది పెద్దవాళ్ళకి చూయించదు. ఓన్లీ కిడ్స్‌కి అనమాట. కాబట్టి నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే ఇక్కడ అందరూ కూడా గో లైవ్ మీద క్లిక్ చేస్తారు. ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుందండి. సెట్ స్ట్రీమ్ ఫర్ 28 నవంబర్ 2024 20:47 అని ఉంటుంది. ఆల్రెడీ లైవ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి టైం పడుతూ ఉంటుంది. శ్రీలత ఈజ్ లైవ్ అని కనిపిస్తుంది. 0 వెయిటింగ్ అని కనిపిస్తుంది. తర్వాత గో లైవ్ అని కనిపిస్తుంది. అంటే ఇంకా లైవ్ స్టార్ట్ అవ్వలేదు. జనరల్‌గా అందరూ చేసేది ఏంటంటే ఇక్కడ వెంటనే గో లైవ్ క్లిక్ చేస్తారు. కానీ అలా చెయ్యకండి. ఇక్కడ చేయాల్సిందల్లా మీరు ఇక్కడ కనిపిస్తుంది కదండీ థంబ్‌నెయిల్ దీనిపైన పెన్సిల్ సింబల్ ఉంది కదా! దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ 3 ఆప్షన్స్ వస్తాయి. ఎడిట్ సెట్టింగ్స్, టేక్ థంబ్‌నెయిల్, అప్‌లోడ్ యూట్యూబ్ థంబ్‌నెయిల్ అని వస్తుంది. ఇక్కడ మనం థంబ్‌నెయిల్‌ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ మనం ముందుగానే ఒక థంబ్‌నెయిల్‌ని డిజైన్ చేసి పెట్టుకోవాలి. ఇలా కనిపిస్తుంది కదండీ! దీన్ని 2 ఫింగర్స్‌తో చేస్తే యూట్యూబ్ థంబ్‌నెయిల్ మనం ఆల్రెడీ థంబ్‌నెయిల్ అంటే తెలుసు కదండీ! 16:9 రేషియోలో చేసుకుంటాం. అదే విధంగా థంబ్‌నెయిల్ డిజైన్ చేసి పెట్టుకోవటం వల్ల ఇమ్మీడియేట్‌గా ఇలా సెట్ చేసుకోవచ్చు. మనం ఫస్ట్ యూట్యూబ్ లైవ్ చేస్తున్నాము అంటే దేని పర్పస్ చేస్తున్నామనేది తెలుసుకోవాలి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టేవారు సక్సెస్ అవ్వాలంటే వారికి నేనిచ్చే టిప్స్ అని ఇప్పుడు ఈ లైవ్‌లో చెప్పబోతున్నా. కాబట్టి దాన్నే థంబ్‌నెయిల్‌గా పెడుతున్నా. ఇలా పెట్టటం వల్ల ఆడియన్స్ అనేవాళ్ళు ఎక్కువగా ఈ లైవ్ చూస్తారు. కాబట్టి థంబ్‌నెయిల్ అనేది డిజైన్ చేసి పెట్టుకోండి. ఇలా థంబ్‌నెయిల్ డిజైన్ చేసి పెట్టిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదండీ! సేవ్ అనే ఆప్షన్ టాప్‌లో ఉంటుంది. ఇలా సేవ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేయగానే స్ట్రీమ్ సెట్ ఫర్ నవంబర్ 24, 20:47 అని కనిపిస్తుంది. ఇలా 0 వెయిటింగ్ అని కనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడ గో లైవ్ అనే కనిపిస్తుంటుంది. మళ్ళీ ఇక్కడ ఇంకొక సెట్టింగ్ చేయాలండి. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ అప్‌లోడ్ థంబ్‌నెయిల్ అంటే చూసాం కదా! టేక్ ఏ థంబ్‌నెయిల్ అంటే మీరు డిజైన్ చేసుకోలేదనుకోండి ఒకవేళ టేక్ ఏ థంబ్‌నెయిల్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మన కెమెరా ఓపెన్ అయిపోతుంది. ఇమ్మీడియేట్‌గా మనకి ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో మన ఫేస్ పెడితే ఫేస్ అనేది ఇమేజ్ తీసుకుంటుంది. నేనైతే యూట్యూబ్ థంబ్‌నెయిల్ రెడీ చేశా కాబట్టి ఆ థంబ్‌నెయిల్‌నే పెడదాం అనుకుంటున్నాను. థంబ్‌నెయిల్ పెడుతున్నాను. ఇలా ఫింగర్‌తోటి చేస్తే సెట్ అయిపోతుంది. ఇలా సేవ్ చేసేయండి. సేవ్ అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ పైన ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూసారా? ఈ ఆప్షన్ వచ్చేసి షేర్ అనమాట. ఇది ఎందుకో తర్వాత చెప్తాను. ఇది వచ్చేసి ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరా రొటేషన్ చేయటం కోసం అనమాట. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ పెన్సిల్ సింబల్‌ని క్లిక్ చేయండి. పెన్సిల్ సింబల్ క్లిక్ చేస్తే ఎడిట్ సెట్టింగ్స్ అని ఉంది కదా! ఇది క్లిక్ చేయండి. ఎడిట్ సెట్టింగ్స్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తాయండి. ముందు మన ఛానల్ పేరు శ్రీలత అన్నంచిని ఇది మన హ్యాండిల్. ఇది సెర్చ్‌లో కొట్టినట్టయితే మన ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. తర్వాత టైటిల్ రిక్వైర్డ్ అని ఉంది. అంటే మనం ఏదైనా యూట్యూబ్‌లో వీడియో అప్‌లోడ్ చేసేటప్పుడు టైటిల్ ఇస్తాం కదండీ! ఇప్పుడు మనం కుకింగ్ ఛానల్ తీసుకుందాం అనుకోండి. బిర్యానీ రెసిపీ చేస్తుంటే హౌ టు మేక్ బిర్యానీ అని చేస్తాం. అలాగే ఇప్పుడు మనం ఇక్కడ కూడా లైవ్ చేసేటప్పుడు టైటిల్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. ప్రతి ఒక్కరు కూడా టైటిల్ అనేది ఇవ్వరు. కానీ టైటిల్ అనేది ఇస్తేనే మనం ఎప్పుడైతే వీడియో పబ్లిక్ చేస్తామో అప్పుడు అది సెర్చ్‌లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా అదేంటో వీడియో అనేది ముందే అర్థం చేసుకొని వీడియోని పూర్తిగా చూడటానికి ట్రై చేస్తారు. కాబట్టి ఈ టైటిల్ ఇవ్వండి. ఈ టైటిల్ అనేది ఎలా ఇవ్వాలో చూద్దాం. ఇక్కడ నేను యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని పెట్టానండి షార్ట్‌లో. తర్వాత విజిబిలిటీ వచ్చేసి పబ్లిక్‌లో ఉండాలి. ఈ పబ్లిక్‌లో ఎందుకు ఉండాలో ఇప్పుడు చెప్తా చూడండి. ఇది క్లిక్ చేద్దాం. విజిబిలిటీ అనేది ఇక్కడ సెట్ విజిబిలిటీ అని 3 రకాలుగా ఉంటుంది చూడండి. పబ్లిక్ అంటే
ఈ లైవ్ అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా మనం సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కానివ్వండి, చెయ్యని వారు కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చు. నెక్స్ట్ మెంబర్స్ ఓన్లీ. ఈ మెంబర్స్ ఓన్లీ అంటే మనకి వన్స్ మానిటైజేషన్ అయిన తర్వాత కొన్ని ఫీచర్స్ అనేది ఎనేబుల్ అవుతాయి. అందులో మెంబర్‌షిప్ అని ఉంటుంది. మెంబర్‌షిప్ అంటే మనం ఏదైనా వీడియో చేసినప్పుడు ప్రతిదీ కూడా పబ్లిక్ చెయ్యం. కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ చెప్తున్నప్పుడు ఓన్లీ మెంబర్స్‌కే ఇస్తాము. ఎందుకంటే వాళ్ళు మన మెంబర్‌షిప్ జాయిన్ అవుతారు. అది పేమెంట్‌తో కూడుకున్నది అయ్యుంటుంది. వాళ్ళు పేమెంట్ చేస్తారు కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది మెంబర్స్‌కే ఇస్తారు. అలా చేయటం వల్ల మనకి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. తర్వాత ఒక 10 డేస్ తర్వాతకి కావాలి అంటే పబ్లిక్ చేస్తారు. లేదంటే మెంబర్స్‌లోనే ఉంచుతారు. మెంబర్స్‌లోనే ఉంచటం వల్ల ఇన్ఫర్మేషన్ ఎక్కువగా మెంబర్స్ చూసినప్పుడు మనకి రెవెన్యూ అనేది ఎక్కువగా జనరేట్ అవుతుంది. కాబట్టి మెంబర్స్ ఓన్లీ అని పెడతారు. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ తెలియాలంటే మెంబర్‌షిప్ జాయిన్ అవ్వాలి. మెంబర్‌షిప్ జాయిన్ అయితే మనకి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. ఇది ఒక మార్గం అండి రెవెన్యూ జనరేట్ చేసుకోవడానికి. తర్వాత వచ్చేసి అన్‌లిస్టెడ్. అన్‌లిస్టెడ్ అంటే మనం వీడియో చేస్తున్నప్పుడు అన్‌లిస్ట్‌లో పెడితే ఈ లైవ్ అనేది వేరే ఎవ్వరికీ వెళ్ళదండి. ఓన్లీ మనం లింక్ ఎవరికైతే షేర్ చేస్తామో వాళ్ళు మాత్రమే ఈ లైవ్ చూసే ఛాన్స్ ఉంటుంది. మీరు అంతా అయిపోయిన తర్వాత పబ్లిక్ చేస్తే పబ్లిక్ అవుతుంది. లేదంటే అన్‌లిస్ట్‌లోనే ఉంటుంది. ఇప్పుడు మనం పబ్లిక్ కాకుండా అన్‌లిస్ట్‌లోనే పెట్టి ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. అన్‌లిస్ట్ ప్రెస్ చేశాను. తర్వాత ఇక్కడొచ్చేసి బ్యాక్ వచ్చేసేయండి. ఇక్కడ విజిబిలిటీ వచ్చేసి అన్‌లిస్టెడ్‌లో ఉందండి. తర్వాత ఆడియన్స్ అంటే చెప్పాం కదా! నాట్ మేడ్ ఫర్ కిడ్స్. ఇన్వైట్ గెస్ట్, గో లైవ్ టుగెదర్. ఇదేంటంటే ఇద్దరు, ముగ్గురు లైవ్ కలిసి చేస్తుంటారు కదండీ! అలా జాయింట్ లైవ్ చేయొచ్చండి. డిస్క్రిప్షన్, డిస్క్రిప్షన్ కూడా మనం రెగ్యులర్‌గా వీడియోకి డిస్క్రిప్షన్ రాస్తాం కదండీ! అలాగనే డిస్క్రిప్షన్ ఇవ్వాలి. హ్యాష్ ట్యాగ్స్ ప్లస్ కీవర్డ్స్ ప్లస్ టైటిల్ ఇవన్నీ డిస్క్రిప్షన్‌లో వెయ్యండి. తర్వాత లొకేషన్ అనేది ఆప్షనల్ అండి. ఇస్తే ఇవ్వచ్చు లేదంటే లేదు. స్క్రీన్ క్యాస్ట్ అంటే జనరల్‌గా మనం లైవ్ చేసేటప్పుడు ఫ్రంట్ కెమెరా కానీ, బ్యాక్ కెమెరా కానీ యూజ్ చేస్తూ ఉంటాం. ఆ కెమెరాలో ఏదైతే కనిపిస్తుందో అదే బయట వాళ్ళకి కనిపిస్తుంది. ఈ స్క్రీన్ కాస్ట్ చేయటం వల్ల మనం మొబైల్‌లో ఏదైతే కనిపిస్తుందో స్క్రీన్ పైన అది వాళ్ళకి కనిపిస్తుంది. ఎగ్జాంపుల్ గేమింగ్ ఛానల్ వాళ్ళు గేమ్ ఆడుతూ ఉంటారు. ఆ టైంలో స్క్రీన్ క్యాస్ట్ చేస్తారు. స్క్రీన్ క్యాస్ట్ చేసినప్పుడు ఈ గేమ్ అనేది అవతల వాళ్ళకి లైవ్‌లో కనిపిస్తూ ఉంటుంది. తర్వాత షెడ్యూల్ ఫర్ లేటర్. ఇది ఇంపార్టెంట్ అండి. ఎందుకో ఇప్పుడు చెప్తాను. షెడ్యూల్ ఎలా చేయాలంటే ముందుగా దీనిపైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసినప్పుడు ఇక్కడ టైమ్ వస్తుంది. దీన్ని క్లిక్ చేయండి. ఇలా డేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. డేట్ సెలెక్ట్ చేసుకొని ఓకే ప్రెస్ చేయండి. ఇలా డేట్ అండ్ టైమ్ సెట్ అయిపోతుంది. ఇది ఎందుకంటే జనరల్‌గా ఇప్పుడు ఈ టైం 8 అవుతుందండి. నేనిప్పుడు లైవ్ ఇమ్మీడియేట్‌గా గో లైవ్ అని క్లిక్ చేస్తా. లైవ్ ఓపెన్ అయిపోతుంది. ఆడియన్స్ అనేవాళ్ళు ఎంతమంది యాక్టివ్‌గా ఉంటారో తెలీదు. నేను లైవ్ పెట్టిన తర్వాత ఒక గంట సేపైనా సరే ఆడియన్స్ అనేవాళ్ళు ఎక్కువగా రారు. ఎందుకంటే వాళ్ళకి తెలీదు మనం ఈ టైంలో లైవ్ పెడతామన్న సంగతి. కాబట్టి మనం ఎప్పుడైనా సరే లైవ్ పెట్టే ఒక గంట ముందు ఇలా షెడ్యూల్ చేసి పెట్టండి. మనం 1 అవర్ తర్వాత లైవ్ యాక్టివేట్ అవుతుంది అని వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తుంది. వాళ్ళు చూడాలి అని యాక్టివ్‌గా ఉన్నట్టయితే మన ఛానల్ అంటే ఇష్టపడేవారు, ఆ కంటెంట్, ఆ టాపిక్ నచ్చిన వాళ్ళైతే ఆ థంబ్‌నెయిల్ చూసి ఇంట్రెస్టెడ్‌గా ఉన్నట్టయితే వాళ్ళు గంట తర్వాత మనం లైవ్ స్టార్ట్ చేయగానే వెంటనే లైవ్‌లో జాయిన్ అవుతారు. ఇలా ఆడియన్స్ అనేవాళ్ళు ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. మనకు రీచ్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి షెడ్యూల్ అనేదాన్ని చేసుకోండి. నెక్స్ట్ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అండి. ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే ఇక్కడ ఈ ఆప్షన్స్ ఉంటాయండి. ఎలో చాట్, ఎలో రియాక్షన్స్. ఈ 2 ఏంటంటే ఇది మనం ఒకవేళ ఆఫ్ చేసామనుకోండి, ఇది ఆఫ్ చేస్తే ఏం జరుగుతుంది? ఎలో రియాక్షన్స్ ఇది ఆఫ్ చేస్తే ఏం జరుగుతుంది? ఇవి 2 కూడా జనరల్‌గా మనం లైవ్ చేసేటప్పుడు ఇది ఆఫ్ చేసినట్టయితే అవతల వ్యక్తులు అంటే మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి మెసేజ్ చేస్తూ ఉంటారు. ఆ మెసేజ్‌లనేది వాళ్ళకి ఎలో అవ్వదు. ఇది ఆఫ్ చేస్తే వాళ్ళు మెసేజ్ చేయటానికి కుదరదు. ఇది ఆన్‌లో ఉంటేనే వాళ్ళు మెసేజ్ చేయటానికి ఎనేబుల్ అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా దీన్ని ఆన్ చేసుకోండి. అదే మీరు వాళ్ళు మెసేజ్ చేయకుండా మీరే ఒక సబ్జెక్ట్ చెప్పాలి అనుకున్నప్పుడు దీన్ని ఆఫ్ చేసి పెట్టండి. మీరు చెప్పేదంతా అయిపోయిన తర్వాత దీన్ని ఆన్ చేయండి. అప్పుడు వాళ్ళు చాట్ చేస్తూ ఉంటారు. రియాక్షన్స్ ఇస్తూ ఉంటారు. అదే మీరు పెయిడ్ ప్రమోషన్ చేయాలి అనుకున్నట్టయితే ఈ థర్డ్ ఆప్షన్‌ని ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ మానిటైజేషన్. ఇది క్లిక్ చేయటం వల్ల
మానిటైజేషన్ అయ్యుంటారు కదండీ! వాళ్ళకి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. ఇది ఆఫ్ చేసినట్టయితే వాళ్ళకి యాడ్స్ వచ్చినా కానీ అమౌంట్ అనేది రాదు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఆప్షన్ అనేది ఇక్కడే ఎనేబుల్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నట్టయితే వాళ్ళకి వన్స్ పబ్లిక్ అయిన తర్వాత యాడ్స్ ప్లే అవుతుంటాయి కదండీ! వాటికి రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఇలా ఇవన్నీ సెట్ అయిన తర్వాత ఇక్కడ ఒకసారి బ్యాకొచ్చేసేయండి. ఈ ఆప్షన్స్ అన్నీ సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుందండి. గో లైవ్ అని వస్తుంది. ఇక్కడ చూసారు కదా! షేర్ షేర్ అని మనం ఇందాక అన్‌లిస్ట్‌లో పెట్టాం కాబట్టి నేను ఇలా షేర్ చేద్దాం అనుకున్నాను. కాబట్టి ఈ షేర్ బటన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే కాపీ లింక్ అని వస్తుంది. క్విక్ షేర్ అని వస్తుంది. క్రియేట్ పోస్ట్ అని వస్తుంది. ఈ క్రియేట్ పోస్ట్ అంటే మన కమ్యూనిటీ పోస్ట్‌లో వేస్తాం కదండీ! అదనమాట. కమ్యూనిటీ పోస్ట్‌లో మనం వేసినట్టయితే కమ్యూనిటీ పోస్ట్ నుంచి కూడా ఆడియన్స్ అనేవాళ్ళు జాయిన్ అవుతారు. నేను ఓన్లీ కొంతమందికే పంపిద్దాము ఈ లైవ్ కొంతమందికి అనుకున్నాను కాబట్టి ఇలా వాట్సాప్‌లో షేర్ చేస్తున్నాను. ఇలా వాట్సాప్‌లో సెండ్ చేశా. ఇక్కడ చూసారా నా ఇంకో మొబైల్‌లో మెసేజ్ వచ్చింది. దీన్ని క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేస్తుంటే వెయిటింగ్ ఫర్ శ్రీలత లైవ్ చాట్ అని ఇట్లా వస్తుందండి. మనకి ఇలా వస్తుంది ఇక్కడ. ఇప్పుడు గో లైవ్ మీద క్లిక్ చేయండి. గోయింగ్ లైవ్ అని వస్తుంది ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ లైవ్ స్టార్ట్ అయింది. ఒక మెంబర్ ఉన్నారు. ఒక లైక్ వచ్చింది. పక్కనే డాలర్ సింబల్ చూసారు రూపీస్ సింబల్. ఇది మనకేమైనా సూపర్ చాట్ ఇలాంటివి అమౌంట్ అనేది అక్కడ కనిపిస్తుంటుంది. ఈ ఆప్షన్స్ తెలుసు కదండీ! ఇందాక చెప్పా కదా! ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరా, తర్వాత వచ్చేసి మ్యూట్ ఇవన్నీ ఆప్షన్స్ అండి. ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత వచ్చేసి ఈ పైన ఇంటూ సింబల్ ఉంది కదండీ! లైవ్ ఎండ్ చేయాలంటే ఇంటూ సింబల్‌ని ప్రెస్ చేయాలి. ఆ తర్వాత కిందొచ్చేసి 3 ఆప్షన్స్ ఉంటాయండి. ఈ ఆప్షన్స్ సెలెక్ట్ చేస్తే చాట్ ఫిల్టర్, టాప్ మెసేజెస్ అని ఉంటుంది. ఇది ఓపెన్ చేయండి. ఇక్కడ టాప్ మెసేజెస్ అంటే ప్రతి మెసేజ్ కూడా ఇక్కడ ఉంటుంది. స్పామ్ రిమూవ్ అవుతుంది. అన్ని మెసేజెస్ ఇక్కడ కనిపిస్తాయి. షో ఎవ్రీ మెసేజ్ ఇంక్లూడింగ్ పొటెన్షియల్ స్పామ్. ఇక్కడ ఏంటంటే ఆల్ మెసేజెస్ క్లిక్ చేసి ఉంచండి ఎప్పుడు కూడా. ఇలా చేయటం వల్ల ప్రతి స్పామ్ మెసేజ్ కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే టాప్ మెసేజెస్ అంటే షో మోస్ట్ మెసేజెస్ విత్ పొటెన్షియల్ స్పామ్ రిమూవ్డ్. స్పామ్ అనేది రిమూవ్ అయ్యి ఓన్లీ టాప్ మెసేజెస్ మాత్రమే కనిపిస్తాయి. ఆల్ మెసేజెస్ క్లిక్ చేసినట్టయితే పొటెన్షియల్ స్పామ్ కూడా కనిపిస్తుంటుంది. ఎప్పుడు కూడా ప్రతి మెసేజ్ కూడా చెక్ చేసుకోండి. ఫ్యాన్ ఫండింగ్ నన్. హైడ్ ఆల్ చాట్స్. ఇప్పుడు మీరు చాట్ చేయటం ఇష్టం లేదు అనుకున్నట్టయితే నన్ పెట్టేసేయండి. తర్వాత వచ్చేసి ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది చూసారా? ఇది స్టార్ట్ పోల్ అని ఉంటుంది. ఇక్కడ స్టార్ట్ పోల్ అంటే ఆస్క్ యువర్ కమ్యూనిటీ ఆప్షనల్. ఇది ఆప్షనలేనండి. ఇక్కడ యెస్ ఆర్ నో అని ఉంటుంది. ఏంటంటే మనం లైవ్ ఏ టైంలో చేయాలి అని క్వెషన్ ఏసామనుకోండి, వాళ్ళకి ఇక్కడ యెస్ ఆర్ నో లైవ్ చెయ్యాలా వద్దా? ఏదైనా వాళ్ళు ఎంగేజింగ్‌గా ఉండటం కోసం మనం ఒక క్వెషన్ అండ్ ఆన్సర్ టైప్ ఇక్కడ పోల్ ఇస్తామండి. తర్వాత వచ్చేసి ఇది షేర్ అనమాట. మనం వాట్సాప్‌లో కానివ్వండి, షేర్ క్లిక్ చేస్తే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఎక్కడైనా సరే మనం ఈ లైవ్‌ని షేర్ చేసుకోవచ్చు. లైవ్ షేర్ చేయడం వల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా మన లైవ్ చూస్తారండి. ఇక్కడ ఇందాక ఆప్షన్స్ 2 చెప్పా కదండీ! ఇది బ్యాక్ కెమెరా, ఫ్రంట్ కెమెరా, మ్యూట్ సింబల్. ఇదొచ్చేసి ఫిల్టర్స్ అండి. ఇదొచ్చేసి ఫిల్టర్స్ అండి. కింద ఫిల్టర్స్ ఉంటాయి. మనం ఫేస్ అనేది ఫేస్‌తో చేస్తున్నట్టయితే ఫేస్‌లో ఫిల్టర్స్ చేంజ్ చేసుకోవచ్చండి. తర్వాత వచ్చేసి ఈ ఆప్షన్ చూసారా? ఇది హైలైట్స్ అనమాట. అట్‌లీస్ట్ 1 మినిట్ ఆఫ్ దిస్ వీడియో నీడెడ్ టు స్టార్ట్ హైలైట్. అంటే మన వీడియో అంతా అయిన తర్వాత హైలైట్స్ అని పడుతూ ఉంటుందండి. హైలైట్స్ అన్నీ రికార్డ్ చేస్తుంది ఇది. ఇయ్యండి ఆప్షన్స్ ఇక్కడ ఉండేది మేజర్‌గా. ఇప్పుడు నేను కొన్ని ఆప్షన్స్ ఇంకా వేరేయి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇలా లైవ్ స్టార్ట్ అయిందండి. హాయ్ అని మనకి మెసేజ్ వస్తుంది చూడండి ఇప్పుడు. హౌ ఆర్ యూ? ఇది కూడా నేనే టైప్ చేస్తున్నాను మీకు చూపియటం కోసం. హౌ ఆర్ యూ? ఎందుకంటే నేను ఇది పబ్లిక్‌లో పెట్టలేదండి. అందరిని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అన్‌లిస్ట్‌లో పెట్టి చేస్తున్నా. అన్‌లిస్ట్‌లో పెట్టినప్పుడు షేర్ చేసి ఇంకో మొబైల్ నుంచి అసలు లైవ్ ఎలా చేస్తారో ఇందులో ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయండి. అయ్యేంటో చెప్తా చూడండి. ఇప్పుడు మనకు ఒక పర్సన్ మెసేజ్ చేశారు. ఇక్కడ ఈ జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఒక పర్సన్ మెసేజ్ చేశారనుకోండి. ఈ పర్సన్ పైన ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేస్తే మనకి ఇలా ఆప్షన్స్ అనేది వస్తాయి. ఫస్ట్ వచ్చేసి పిన్ మెసేజ్. పిన్ మెసేజ్ చేస్తే ఏమవుతుంది? ఇలా పిన్ చేస్తే బాటమ్‌లో హైలైట్ అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడే చాట్ ఆప్షన్ ఉంటుందండి చూడండి.
ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ చాట్ అని ఉంది కదా! ఇలా ఆప్షన్ ఉంటుంది. టైపింగ్ చేసే ముందు పైన హైలైట్ అవుతూ ఉంటుంది. మ ఇక్కడ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అలా ఇలా రాస్తూ ఉంటారు. అది హైలైట్ అవుతుంది. మళ్ళీ ఒకసారి ట్యాప్ చేయండి. అన్‌పిన్ దిస్ మెసేజ్ అంటే ఇంకా పిన్ ఎళ్ళిపోతుందనమాట. తర్వాతొచ్చి రిపోర్ట్ అంటే తెలుసు కదండీ! రిమూవ్. రిమూవ్ అంటే తెలుసు కదండీ! అక్కడ ఉన్న కామెంట్ ఏదైనా బ్యాడ్ కామెంట్ అయ్యుంటే, ఆ కామెంట్‌ని రిమూవ్ చేస్తే డిలీట్ అయిపోతుంది. ఛానెల్ యాక్టివిటీ. ఈ ఛానెల్ యాక్టివిటీ చూడండి. పాస్ట్ 1 ఇయర్ ఈ ఛానెల్ వాళ్ళు మనకి ఎన్ని మెసేజ్ చేశారు? వాళ్ళు మనతో ఎంత టైమ్ స్పెండ్ చేశారు? అలాగే వాళ్ళు చేసిన మెసేజెస్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయండి. మళ్ళీ ఒకసారి ట్యాప్ చేద్దాం. ఇక్కడ యాడ్ యాస్ ఎ మోడరేటర్ ఇది మేజర్ ఇంపార్టెంట్ అండి. లాస్ట్ డిస్కస్ చేస్తా. పుట్ యూజర్ ఇన్ టైమ్ ఔట్ అంటే ఇది ప్రెస్ చేస్తే మీకు అర్థమవుతుంది. టైమ్ ఔట్ డ్యూరేషన్ 10 సెకండ్స్, 1 మినిట్, 5 మినిట్స్ ఇలా ఎందుకంటే ఈ టైం అనేది వాళ్ళు ఎవరైనా మన ఛానల్‌లోకొచ్చి బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నా, వాళ్ళేమన్నా డిస్టర్బ్ చేస్తున్నా మన ఆడియన్స్‌ని మీరు ఆ ప్రొఫైల్ క్లిక్ చేసి ఇలా పుట్ యూజర్ ఇన్ టైమ్ ఔట్ అని పెట్టారనుకోండి ఇన్ని మినిట్స్ వరకు వాళ్ళు మనకి చాట్ చేయడానికి కుదరదు. అంటే వాళ్ళకి చాట్ చేయడం కుదరదు. వాళ్ళని పక్కన పెట్టినట్టనమాట. లేదంటే హైడ్ దిస్ యూజర్ ఆన్ దిస్ ఛానెల్ అని క్లిక్ చేశారనుకోండి అసలు ఆ పర్సన్ అనేవాళ్ళు మన ఛానల్‌కే రారు. అంటే ఇండైరెక్ట్‌గా వాళ్ళని మనం టోటల్‌గా బ్లాక్ చేసినట్టే. కాబట్టి మీరు బ్లాక్ చేయాలి అంటే హైడ్ దిస్ యూజర్ ఆన్ దిస్ ఛానెల్ అని పెట్టండి. వాళ్ళు ఎప్పటికీ కూడా మన ఛానల్‌లోకి ఎంటర్ అవ్వలేరు. లేదు ఈ చాట్ వరకే అంటే పుట్ యూజర్ ఇన్ టైమ్ ఔట్ అని పెట్టండి. టైమ్ సెలెక్ట్ చేయండి. అప్పటి వరకు ఉంటారు. తర్వాత యాక్టివ్ అయిపోతారు వాళ్ళు. మేజర్‌గా ఇప్పుడు ముందుగా ఇప్పుడు ఫైనల్‌గా ఇది మనకి ఇంపార్టెంట్ అండి. యాడ్ యాస్ ఎ మోడరేటర్. ఇక్కడ 2 రకాలుగా ఉంటాయండి మోడరేటర్‌లో. మేనేజింగ్ మోడరేటర్ అండ్ స్టాండర్డ్ మోడరేటర్. అందరూ కూడా ఈ మోడరేటర్ అనకుండా బ్లూ టిక్ ఇవ్వండి, బ్లూ టిక్ ఇవ్వండి అని అడుగుతుంటారు. ఆ బ్లూ టిక్ అంటే ఏంటంటే వాళ్ళకి కలర్ చూసి అడుగుతారు బ్లూ అని. అది బ్లూ కాదండి మోడరేటర్. మోడరేటర్ అంటే 2 రకాలుగా ఉంటుంది. ఇక్కడ ఇక్కడ ఫస్ట్ ఏంటంటే వాళ్ళేం చేస్తారంటే, మనకి ఒక 100, 200 మెసేజ్‌లు వస్తూ ఉంటాయి. ఆ మెసేజ్‌లనేది మనం చదవలేము. కాబట్టి మన చాట్‌లో రెగ్యులర్‌గా మనకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ మోడరేటర్ అనేది మనం ఇచ్చామంటే, వాళ్ళు ఆ మెసేజెస్ అన్నీ కూడా ఏదైనా బ్యాడ్ కామెంట్స్ వచ్చినా కానీ, ఏదైనా స్పామ్ వచ్చినా కానీ, వీళ్ళు ఆ మెసేజ్ డిలీట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి మోడరేటర్ పోస్ట్ ఇచ్చుంటాం కాబట్టి. ఇక్కడ చూడండి మేనేజింగ్ మోడరేటర్‌లో can manage blocked words and chat modes in live and has standard moderator capabilities. అంటే బ్యాడ్ కామెంట్స్ ఏదైనా వచ్చాయనుకోండి వీళ్ళు ఆ వర్డ్స్‌ని బ్లాక్ చేయొచ్చు. అలాగే చాట్‌లో మోడ్స్‌ని చేంజ్ చేయొచ్చు. అదే స్టాండర్డ్ మోడరేటర్‌ని ఇచ్చారనుకోండి కెన్ రివ్యూ అండ్ రిమూవ్ చాట్ మెసేజెస్ అండ్ హైడ్ ఆర్ పుట్ యూజర్ ఇన్ టైమ్ ఔట్. ఇక్కడ ప్రతీది కూడా ఫుల్ పవర్స్ అన్నీ వీళ్ళకి ఇచ్చినట్టేనండి. ఇక్కడ మన చాట్‌ని కూడా రిమూవ్ చేసే కెపాసిటీ ఉంటుంది. స్టాండర్డ్ మోడరేటర్ ఇచ్చినట్టయితే. లేదంటే వాళ్ళని హైడ్ చేయొచ్చు, వాళ్ళని హోల్డ్ చేయొచ్చు, ప్రతీదీ కూడా చేయొచ్చు. కాబట్టి ఇలా స్టాండర్డ్ ఇప్పుడు నేను స్టాండర్డ్ మోడరేటర్ ఇస్తున్నానండి. ఇస్తే ఇక్కడ మనకి నార్మల్‌గానే ఉంటుంది. చూడండి ఇక్కడ నార్మల్‌గానే ఉంటుంది. ఇక్కడికొచ్చేసరికి చూసారా? వాళ్ళకి బ్లూ వచ్చింది. ఇక్కడ నోటిఫికేషన్ గూడా వస్తుంది. యూ ఆర్ నౌ స్టాండర్డ్ మోడరేటర్ ఇన్ దిస్. ద క్రియేటర్ ట్రస్ట్ యూ కెన్ డిలీట్ ఇంప్రోపరేట్ మెసేజెస్, పుట్ ఇన్ పార్టిసిపేట్ ఇన్ టైమ్ ఔట్, హైడ్ సమ్ ఆఫ్ దిస్ మెసేజ్ ఇట్లా వస్తుందండి. క్లోజ్ అని కొట్టేసేయండి. బ్లూ. ఇదేనండి బ్లూ అంటారు అందరూ. ఇది మోడరేటర్ అనమాట. వీళ్ళ ఛానల్‌లోకి వెళ్ళొచ్చు. ఛానల్ యాక్టివిటీ రిమూవ్. ఇప్పుడు మోడరేటర్‌ని ఈ చాట్ అయిపోగానే వెంటనే రిమూవ్ చేయాలి. లేదంటే వీళ్ళు మనకి కామెంట్ చేసేటప్పుడు కామెంట్ బాక్స్ అనేది వీళ్ళకి ఓపెన్ అవ్వదు. ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ ఈ మోడరేటర్ పోస్ట్ ఇచ్చుంటాం కాబట్టి, వాళ్ళు మన రెగ్యులర్‌గా వచ్చే కామెంట్స్ డిలీట్ చేస్తారు కాబట్టి, ఆ కామెంట్ బాక్స్ అనేది వాళ్ళకి ఓపెన్ అవ్వదు. కాబట్టి లైవ్ సెషన్ అయిపోయే ముందే వీళ్ళ ఈ మోడరేటర్ అనేది రిమూవ్ చేయండి. లేదంటే డెస్క్‌టాప్ సైట్‌లో క్రోమ్ బ్రౌజర్‌లోకి వెళ్ళి మీరు యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసి దానిలో వీళ్ళని రిమూవ్ చేయాల్సుంటుంది.
ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రిమూవ్ యాజ్ ఎ స్టాండర్డ్ మోడరేటర్ ఉంది కదా! ఇది క్లిక్ చేయండి. నో లాంగర్ స్టాండర్డ్. ఇప్పుడు చూడండి మళ్ళీ మెసేజ్ చేస్తా. ఇప్పుడు నార్మల్‌గా వచ్చేస్తారు. అంటే మోడరేటర్ పోస్ట్ నుంచి డిలీట్ చేశా. ఇంతేనండి లైవ్‌లో మొబైల్‌లో యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ ఎలా చేయాలో ఇక్కడ చూసారు కదా! టోటల్ టైమ్ అన్నమాట ఇది. ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత దీన్ని క్రాస్ సింబల్ ఉంది కదా! దీన్ని ప్రెస్ చేయండి. చేస్తే యూ వాంట్ టు స్టాప్ స్ట్రీమింగ్ అని వస్తుంది. మనం ఓకే ప్రెస్ చేద్దాం. ఓకే ప్రెస్ చేసిన వెంటనే ఇలా వస్తుందండి. చూసారా? ఒక వ్యూ ఉంది. వాచ్ అవర్ ఎంతుంది? యావరేజ్ డ్యూరేషన్ ఎంతుంది? మనకి అమౌంట్ ఏమి ఎవరు సెండ్ చేయలేదు. డ్యూరేషన్ 12 మినిట్స్ చేసాము. ఇలా చార్ట్ రేట్ ఇలా ఉంది అని వస్తుంది. ఇక్కడ డన్ క్లిక్ చేయండి. డన్ క్లిక్ చేసిన వెంటనే ఇది ఏమవుతుందంటే మనం యూట్యూబ్‌లో వీడియోస్ అప్లోడ్ చేస్తాం కదా! అలా అప్లోడ్ ఆల్రెడీ మనం ఎప్పుడైతే యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ స్టార్ట్ చేసామో అదంతా కూడా అప్లోడ్ అవుతూనే ఉంటుంది. ఇలా ఎండ్ చేసిన తర్వాత ప్రాసెసింగ్ అవుతుంది. రెగ్యులర్‌గా మనం వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఎలా అయితే అప్లోడ్ అయిన తర్వాత ప్రాసెసింగ్ అవుతుందో, అంటే చెక్స్ కంప్లీట్ చేసుకుంటుంది, క్వాలిటీ చెక్ చేసుకుంటుంది కదా! అలా ప్రాసెసింగ్ అవుతుందనమాట. ఇలా ప్రాసెసింగ్ అంతా అయిన తర్వాత ఇది మళ్ళీ పబ్లిక్ అవుతుంది. జనరల్‌గా పబ్లిక్‌లో పెడతాం కాబట్టి ఆటోమేటిక్‌గా పబ్లిక్ అవుతుంది. కానీ మనం అన్‌లిస్ట్‌లో పెట్టాం కదా! అందుకే అక్కడ పిన్ సింబల్ చూపిస్తుంది. దీన్ని మనం పబ్లిక్‌లో పెట్టాలి. అప్పుడే మనకొచ్చే వాచ్ అవర్ అనేది యాడ్ అవుతుంది. ఇప్పటి వరకు మనకొచ్చిన వాచ్ అవర్ అంతా కూడా లైవ్‌లో చేసిన వాచ్ అవర్ అంతా కూడా యాడ్ అవ్వదు. ముఖ్యంగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి. లైవ్ చేసేటప్పుడు వచ్చే వాచ్ అవర్ మాత్రం యాడ్ అవ్వదు. ఇప్పుడు ఎప్పుడైతే పబ్లిక్ అవుతుందో అప్పుడొచ్చే వాచ్ అవర్ మాత్రమే మనకి కౌంట్ అవుతుంది. ఇక్కడ ఇందాక చెప్పాను కదండీ! లైవ్‌లో సబ్‌స్క్రైబర్స్‌ని ఎలా తెచ్చుకోవాలి. యూట్యూబ్ లైవ్ స్టార్ట్ చేసిన తర్వాత సబ్‌స్క్రైబర్స్ రావాలి అంటే మనం ఈ ఆప్షన్‌ని ఎనేబుల్ చేసుకోవాలి. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇందాక చాట్ ఫిల్టర్ చూసాం కదండీ! ఇక్కడ కమ్యూనిటీ మోడరేటర్ అని ఉంటుంది. ఇది ఓపెన్ చేస్తే కమ్యూనిటీ మోడరేటర్‌లో ఫర్ దిస్ వీడియో లైవ్ చాట్ అనేది ఆన్‌లో ఉంటుందండి. ఆన్ చేసుకోవాలి. ఈ లైవ్ చాట్ అనేది ఆఫ్ చేసినట్టయితే వేరే వాళ్ళు మనకి చాట్ చేయటానికి ఛాన్స్ ఉండదు. ఇక్కడ లైవ్ చాట్ అనేది ఆన్ ఉంది చూసారా? ఇలా ఆఫ్ చేసామనుకోండి వాళ్ళు మనకి మెసేజ్ చేయడం కుదరదు. కాబట్టి దాన్ని ఆన్‌లోనే ఉంచుకోండి. ఇక్కడ ఇంకోటుంది చూసారా సెకండ్ ఆప్షన్ పార్టిసిపేట్ మోడ్. హూ క్యాన్ సెండ్ మెసేజ్ ఎనీవన్ పెట్టాం. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి మెసేజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సబ్స్క్రైబర్స్ అని చూసారా? ఇక్కడ డ్యూరేషన్ అని ఉంటుంది. ఈ డ్యూరేషన్ క్లిక్ చేస్తే టైమ్ ఉంటుంది ఇలా. ఈ టైం మనకి తర్వాత చెప్తాను టైం గురించి. ముందుగా ఈ సబ్స్క్రైబర్స్ మోడ్ ఏంటంటే, మనం లైవ్ చేస్తున్నప్పుడు షార్ట్ ఫీడ్‌లో వెళ్తుంది. వెళ్తున్నప్పుడు మన సబ్స్క్రైబర్స్ అయితే మనకి చాట్ చేసే ఫెసిలిటీ ఇందులో ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారు కాబట్టి. కానీ సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటారు కదా ఆడియన్స్. వాళ్ళు మనకేదైనా మెసేజ్ చెయ్యాలి అంటే ముందుగా వాళ్ళకొక రిక్వెస్ట్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేయండి అని అడుగుతుంది. అక్కడ సబ్స్క్రైబ్ చేస్తేనే వాళ్ళకి చాట్ అనేది అలౌ అవుతుంది. అదే మీరు ఎనీవన్ పెట్టారనుకోండి, మీరు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసినా, చేయకున్నా ఎలా అయినా సరే వాళ్ళు మనకి చాట్ చేయొచ్చు. కానీ మీరు వన్స్ సబ్స్క్రైబర్ మోడ్‌లో పెట్టున్నట్టయితే కంపల్సరీగా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాతే వాళ్ళు మనకి మెసేజ్ సెండ్ చేయడానికి అవైలబిలిటీ ఉంటుంది. కాబట్టి మనం చెప్పే కంటెంట్ బావుంది అనుకోండి, వాళ్ళు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అలా సబ్స్క్రైబర్ కౌంట్ అనేది ప్రతిదీ పెరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇదో ట్రిక్ అని చెప్తుంటారు. ఈ సెట్టింగ్ మారవండి. ఈ సెట్టింగ్ పెడితే లైవ్ స్ట్రీమింగ్‌లో సబ్స్క్రైబర్స్ వస్తారని వీడియోలు చేస్తూ ఉంటారు. అది ఇదేనండి. సబ్స్క్రైబర్ పెరగాలి అంటే ఈ ఆప్షన్‌ని ఎనేబుల్ చేసి ఉంచండి. లేదంటే ఎనీవన్‌లో ఉంచుకోండి. ఇందాక చూసారు కదండీ! యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఇలా అప్‌లోడ్ అయిపోయింది. నో వ్యూస్ 11 మినిట్స్ ఎగో. నో వ్యూస్ అని ఎందుకుందంటే ఇక్కడ ఇందాక అన్‌లిస్ట్‌లో పెట్టాం కాబట్టి నో వ్యూస్ అని ఉంటుంది. దీన్ని మనం క్లిక్ చేసి చూసారా యాడ్ కూడా వస్తుంటుంది. ఇప్పుడు మనకి రెవెన్యూ జనరేట్ అవుతుంది. ప్లస్ వాచ్ అవర్ అనేది యాడ్ అవుతుంది. దీన్ని మనం వైటీ స్టూడియోలోకి వెళ్ళి చేంజ్ చేసుకోవాలి.
వైటీ స్టూడియో ఓపెన్ చేయండి. లైవ్ సెక్షన్‌కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత చూసారు కదా! ఇక్కడ వ్యూస్, నో వ్యూస్ ఉంది. 12 మినిట్స్ ఉంది. లైక్ ఇందాకొచ్చిన లైక్ అండి అది. ఇప్పుడు మనం దీన్ని క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఎడిట్ ఉంది కదండీ! ఎడిట్ నొక్కండి. ఎడిట్ నొక్కిన తర్వాత అన్‌లిస్ట్ ఉంది కదా! అన్‌లిస్ట్‌ని పబ్లిక్ చేయండి. పబ్లిక్ చేసిన తర్వాత మానిటైజేషన్ ఆల్రెడీ ఇందాక ఆన్‌లో పెట్టాం కాబట్టి ఆన్‌లో ఉంటుంది. ఇవన్నీ కూడా ఇక్కడ ట్యాగ్స్ కావాలంటే ట్యాగ్స్ ఇచ్చుకోవచ్చండి ఇప్పుడు. మనం రెగ్యులర్‌గా వీడియోకి ఎలా అయితే ట్యాగ్స్ ఇస్తామో అలాగే ట్యాగ్స్ ఇస్తే ఈ వీడియో అనేది ఇంప్రెషన్స్ అనేది ఎక్కువగా వెళ్తాయి. వీడియో అనేది అందరికి రీచ్ అవుతుంది. కాబట్టి మనం రెగ్యులర్ వీడియో ఎలా అయితే అప్‌లోడ్ చేస్తామో అలాగే టైటిల్, ట్యాగ్, డిస్క్రిప్షన్ అన్నీ ఇవ్వండి. ఇక్కడ పబ్లిక్ చేయండి. సేవ్ చేయండి. అదే మీరు ముందు పబ్లిక్ పెట్టినట్టయితే ఆటోమేటిక్‌గా పబ్లిక్‌లోనే ఉంటుంది. నో ప్రాబ్లమ్. మనం అన్‌లిస్ట్ చేసి పెట్టాం కాబట్టి అలా. ఇంకొకటి పబ్లిక్‌లో వచ్చిన వాచ్ అవరే యాడ్ అవుతుంది. మీరు ప్రైవేట్‌లో పెట్టినా, అన్‌లిస్ట్‌లో పెట్టినా వచ్చే వాచ్ అవర్ అనేది యాడ్ అవ్వదు. కాబట్టి కంపల్సరీగా ఇలా పబ్లిక్‌లోనే ఉంచండి. మానిటైజేషన్ ఉన్న వారికి మానిటైజేషన్ కూడా రెవెన్యూ వస్తుంది. రిస్ట్రిక్షన్స్ నన్, క్వాలిటీ హెచ్‌డి క్వాలిటీలో ఉంది. ఇప్పుడు మనకి వాచ్ అవర్స్ అనేది ఇక్కడ ఇప్పుడు ఎవరైతే ప్లే చేస్తారో అది మాత్రమే కలుస్తుంది. రెవెన్యూ కూడా ఇప్పుడొచ్చే యాడ్స్‌కే రెవెన్యూ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూసారా? ఇక్కడ పబ్లిక్‌లో ఉంది. మానిటైజేషన్ ఉంది. లైక్స్, కామెంట్స్ ఇప్పుడొచ్చే అన్నీ కూడా ఇక్కడ యాడ్ అవుతాయండి. ఇప్పుడొచ్చే వాచ్ అవరే కౌంట్ అవుతుంది. చూసారు కదా! ఇందాక చెప్పినట్టుగా వాచ్ అవర్ అనేది కౌంట్ అవ్వాలి అంటే వన్స్ పబ్లిక్ అయిన తర్వాత వాచ్ అవరే కౌంట్ అవుతుంది. కావాలంటే అనలిటిక్స్ కూడా ఓపెన్ చేసి చెక్ చేయండి. ఇక్కడ వ్యూ అనేది ఒకటుంది. పాయింట్ పాయింట్ 1 ఉంది. రీచ్ అనేది 0 ఇంకా వెళ్ళలేదు. ఇంకా ఇంప్రెషన్స్ ఏమి ఇవ్వలేదు. ఇప్పుడే కదా పెట్టింది. తర్వాత వస్తుందనమాట. ఎంగేజ్‌మెంట్ చూడండి. ఇందాక ఇది యావరేజ్ 8 మినిట్స్ ఉంటది. ఇది 24 అవర్స్ తర్వాత అప్‌డేట్ అవుతుందండి. చూసారా? వ్యూస్ అనేది 0. ఇప్పుడు ఎవరైతే దీన్ని వాచ్ చేస్తారో అప్పుడొచ్చే వాచ్ అవరే మనకు కలుస్తుంది. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.